తర్వాత వైశేషికులు న్యాయ దర్శన కాలం వచ్చింది. వాళ్ళు ఏం చెప్పిందంటే పదార్థాన్ని ఆలోచన చేయడం మొదలుపెట్టారు. పదార్థం అంటే ఏదో సామాన్యంగా చెప్పిందని కాదు, పరమాణు సిద్ధాంతాన్ని కూడా చూసింది. ఇప్పుడు మనం చెప్పేటువంటి పరమాణు సిద్ధాంతాన్ని ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితం మన పుస్తకాధారంలో ఉన్నటువంటి కణాదుడు ఒక పరమాణువుని చెప్పాడు. ఆ పరమాణువులో ఇప్పుడు ఎట్లయితే మనం ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని ప్రోటాన్ అంటున్నాం, దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది, ఈ ప్రోటాన్తో పాటు కొంత భారంతో కూడుకున్నటువంటి న్యూట్రల్ కణాలు ఉంటాయని చెప్పే భాగాన్ని అప్పుడే చెప్పాడు. బాబు ఒకటి ఉంటుందిరా నాయన, దానికి అది భారంగా ఉంటుంది, కేంద్రకంగా ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అనేటువంటి మాటని వాళ్ళు చాలా చాలా సులభంగా చెప్పింది. ఒక తెలివి అనేది ఉంటుంది, ఆ తెలివి ఉండి అది సత్వగుణంగా ఉండి అది తమో గుణంతో ఉండి కేంద్రకంగా ఉన్నది. రజంచల అనే రజోగుణం పుట్టింది, దీన్ని సిస్టంతో నడిపిస్తాంది అని మొట్టమొదటి కణాలు చెప్పాడు. తర్వాత తార్కికులు దాన్ని ఒప్పుకున్నాడు. ఆయన సమాజంలో మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ రెండింటితోటి ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య అంటే వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పేది ఎనిమిజం ఎనిమాటిజం అనేటివి ఉన్నాయని చెప్తారు. ఎనిమిజం అంటే మానవులలో జీవులలో ఈ తెలివి కలిగి ఉండడం. ఎనిమాటిజం అంటే అదే నేను ఈ జీవులన్నీ కూడా నేను అనుకోవడం. అందుకొస్తే ఇప్పటికీ మనకి ఏమున్నదంటే బయట ఉన్నటువంటి దేవతలు కానీ లేదా సకల జీవరాశులు ఒక్కొక్క జీవరాశిలో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల కానీ వాటన్నిటిని మనం దేవుడు అనుకుంటాం. పాము ఉన్నదనుకోండి అది మనుషుల సంపెత్తాలు తెలిసినా అది దేవుడు అనుకుంటాం. పంది ఉన్నదనుకోండి అది ఏదో ఒక రూపంగా చాలా బలంగా ఉంటుంది, ఎట్లా సావది కాబట్టి అదొక దేవుడు అనుకుంటాం. ఇట్లా ఏవైతే ఒక్కొక్క జీవులలో శక్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు అనుకునేటువంటి ఒక తత్వం వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే డార్విన్ లాంటి కొందరు వచ్చి వాళ్ళ యొక్క ప్రభావం వెస్టర్న్ ఫిలాసఫీ యొక్క ప్రభావం మన దగ్గర ఉన్నప్పుడు మన మూలాలు ఏమున్నాయి, భారతీయ మూలాలు ఏమున్నాయని ఆలోచించుకుంటూ పోతే ఏకకణం నుంచే అనేక కణాలు వచ్చినాయని చెప్పి ఎప్పుడైతే కణాలు చెప్పిండో ఒక కణం ఉన్నది, ఆ కణం ఏమైంది రెండుగా మారింది, దాన్ని ధనుక అంటారు. మూడుగా మారింది, దాన్ని త్రణుక అంటారు. ఈ త్రై అనేటువంటి ఈ కణము అనేక కణాలుగా విభజించింది. ఈ సృష్టి అంతా కూడా కణ సమూహమే అని చెప్పేదాన్ని మన వాళ్ళు కొంత చెప్పినారు. కాబట్టి దీని నుంచి వచ్చింది ఏంటంటే సృష్టి జరిగింది ఎట్లా జరిగిందో తెలియదు, కానీ ఈ సృష్టిలో జరిగే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జన్మలకు కారణమవుతుందని ఇంకా కొందరు దాని తర్వాత వచ్చినటువంటి జైనిస్ట్ శాస్త్రం వీళ్ళందరూ కూడా చెప్పారు. వీటన్నిటికీ సారం ఏంటిదంటే మనకు సాంఖ్యంలో తారకంలో ఈ విషయాలు చెప్తే ఆ మనసుని రైతం చేసుకోవాలని ఒక అమనస్కాలకు బయలుదేరింది. కానీ ఎప్పుడైతే బ్రహ్మసూత్రాలు వచ్చినాయో వాటి మీద వ్యాఖ్యానాలు స్టార్ట్ అయ్యాయో వాళ్ళు చెప్పింది ఏంటంటే తెలివి మాత్రమే మొట్టమొదటిది, తెలివి నుంచే ఇవన్నీ ఉద్భవించినాయని ఈ సూత్రకారులు మొట్టమొదటిసారి చెప్పారు. జన్మకు కారణమైన వస్తువు ఏంటిది అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము అంటే ఏంటంటే ఆత్మ, ఆత్మ అంటే తెలివి, పరమాత్మ. ఇవి వాటి పర్యాయ పదాలుగా చెప్పారు. ఈ పర్యాయ పదాలే ఇప్పుడు సృష్టిగా మనకు గోచరమవుతాయి. కాబట్టి దీనికి మూలమైన వస్తువు ఏది అంటే తెలివి. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ మహావాక్యాన్ని చెప్పి ఆ బ్రహ్మమే నీవు అని అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానాన్ని కలిగించి ఆ పోయినటువంటి ఆ సిద్ధాంతాన్ని శంకరుడు ఇంతవరకు తీసుకున్నాడు. కానీ దీన్ని కూడా అంటే బ్రహ్మసూత్రాలలో చెప్పినటువంటి జ్ఞానవాదాన్ని కూడా ఆయన కొంత మాడిఫై చేశాడు. మరి సృష్టి ఎట్లా జరిగిందా అంటే ఈ సృష్టి మాయ వల్ల జరిగింది అన్నాడు. ఎందుకు మాయ తీసుకొని పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన? మాయ అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏదైతే సత్య పదార్థం బ్రహ్మం చెప్పారో దానికి చావు పుట్టుకలు లేవు, దేశకాల వస్తు పరిచ్ఛిన్నంగా లేవు. అదే మనం బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పింది, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం బ్రహ్మ అని చెప్పింది. అంటే దేశం లేదు, కాలం లేదు, అంటే దేశకాలాలు లేకుండా వస్తువులు లేవు. కాబట్టి ఆ స్థితికి బ్రహ్మ అన్నప్పుడు మరి దాంట్లో నజాయితీ అది పుట్టేది కాదు సచ్చేది కాదు అన్నప్పుడు మరి సృష్టికి కారణమైన వస్తువు ఏంది? మరి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు సృష్టి ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆత్మతత్వము పుట్టంది చావంది.